మీరు ఆ, కోత కోత అనేసి అన్నారు కానీ పూత అన్నారు కానీ పూత కాదు. మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకు ఆలోచనలు ఇప్పుడు నేను చెప్పబోయే అంశాల ఆధారంగా రేపు కోతకి సిద్ధమైనటువంటి చేను దగ్గర ఉన్నటువంటి ఓ పరిస్థితి ఉంది. అంటే పొలం పళ్ళు కూడా రెడీ అయినాయి కోసుకోవడమే ఇంకా. ఎస్, ఆ ఆలోచనకు వచ్చేసాం. ఎందుకు అంటే ఇప్పుడు పెద్దలు విక్రమ్ గారు చెప్పారు, ఏదైతే టెంపుల్ టూరిజం సంబంధించి లేకపోతే కోస్టల్ కారిడార్ తాలూకా డెవలప్మెంట్ సంబంధించి టెంపుల్ టూరిజం లో కూడా ఏదైతే మాకు వారు చెప్పారు, శ్రీకూర్మం దేవస్థానం, అరసవిల్లి శ్రీకూర్మం, శ్రీముఖలింగం, ఏదైతే మందసాలో ఉన్నటువంటి వాసుదేవ పెరుమాళ్ళు, వీటన్నిటికీ మించి ఉద్యానవనం తాలూకా అందాలు. ఒకవైపు అరకు డెవలప్ చేసినట్టయితే మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతం, ఉద్యానవనం, ఆ అందాలు కూడా టూరిజానికి ఎంతో మేలు చేకూర్చినటువంటి ఒక అంశం అది ఒకవైపు. రెండో వైపు తీసుకున్నట్టయితే మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇటీవలే వచ్చినటువంటి ఒక డెవలప్మెంట్, ఎప్పుడో నేను పుట్టక ముందు నుండి ఉన్నటువంటి ప్రతిపాదన, వంశధార ప్రాజెక్ట్ సంబంధించి మొదటి రోజుల్లో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే నేరడి బ్యారేజ్, ఇవాళ అది నిర్మాణానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం కూడా శ్రీకాకుళం జిల్లాకి అది ఒక పెద్ద వరం ఇవాళ. అంతేకాకుండా ఏదైతే పెద్దలు విక్రమ్ గారు ప్రస్తావించిన వాటిల్లో అరకు అన్నారు కానీ నిజంగా అరకు ఆ కారిడార్ ఎలా డెవలప్ చేస్తే అరకు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట ఆ ప్రాంతం అంతా కూడా, అంటే తూర్పు కర్నూలు ప్రాంతం అంతా కూడా మళ్ళీ టూరిజానికి ఒక మంచి ఉచ్ఛ స్థితి వచ్చే పరిస్థితులు కూడా ఏజెన్సీ మొత్తం ఎస్. ఇప్పటికే మాకు సీతంపేట ప్రాంతంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి, అవును. అలాగే గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో ఉన్నాయి. వీటన్నిటికీ కనుక అనుసంధానం అయినట్లయితే ఇవాళ అనుసంధానం కూడా జరుగుతుంది. ఎందుకంటే హైవేలు ఆ లైన్ లో కూడా హైవేలు ప్లానింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే ఒరిస్సా కనెక్టివిటీ. ఇవాళ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఒక ఆంధ్ర ప్రాంతానికే కాదండి. ఎందుకనేసి అంటే ఒరిస్సాకి సంబంధించి ఏదైతే దమన్ జోడ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలకు సంబంధించి అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపదకు సంబంధించి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ ఆధారంగాను ఈ సీపోర్ట్ ఆధారంగాను ముందుకెళ్లే పరిస్థితి ఉంది. అంటే ఈ ఉత్తరాంధ్ర వెనకబాటు అన్నటువంటి పరిస్థితి నుండి, ఇందాక మా సోదరులు చెప్పారు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ కల్పన జరిగితే మా జిల్లా నుండి ఉన్నటువంటి బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ పని దొరికినా సరే ఉండిపోయే పరిస్థితులు ఇవాళ ఉంటాయి. కాబట్టి ఎటువైపు నుండి చూసినా సరే ఒకే ఒకటి, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఒక్కటి ఫ్లైట్లు వచ్చి ఎగిరిపోయి వెళ్ళిపోయినంత మాత్రానే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లేనటువంటి సౌకర్యాలు అయితేనేమి, లేని విధానాలు అయితేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాదాపు ఈ విమానాశ్రయాల సంఖ్య కూడా ముందింతలు పెరిగింది. అదే విధంగా దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తులు, లేకపోయినట్లయితే రక్షణ రంగ ఉత్పత్తులు, వీటిలో వచ్చినటువంటి అభివృద్ధి ఆధారంగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఒకవైపు ఈ గూగుల్ సెంటర్ మనం చర్చించుకున్నటువంటి గూగుల్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, మళ్ళీ ఇంకా 2-3 సంస్థలు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ అయితేనేమి, స్వతహాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము, భౌగోళిక హద్దులు, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ఎయిర్పోర్ట్ అనే కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఇవాళ రాబోతుంది సార్. శ్రీకాకుళం జిల్లాకి ఒకప్పుడు భోగాపురం గురించి ఎగతాళి చేశారని చెప్పేసి మీరు అన్నారు, అవును. దాని గురించి పట్టించుకోవాల్సిన పనిలా. ఇవాళ మా శ్రీకాకుళం జిల్లాలో పలాస ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతుంది. అద్భుతమైనటువంటి విషయం. అది కూడా కార్గో ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రచారం చేశారు. కాదు, ఏదైతే ఉందో చిన్న ఎయిర్పోర్ట్, డొమెస్టిక్ అండ్ కార్గో బోత్ యాక్టివిటీస్ కూడా అక్కడ రన్ అవుతాయి. అంటే ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందాక మా సోదరులు రవికుమార్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే గత 5 సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పట్టినటువంటి దుర్గతిని ముందుకు తీసుకెళ్లాలన్న కృత నిశ్చయంతో ఇవాళ అన్ని జరుగుతున్నటువంటి తరుణంలో, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర డెఫినెట్ గా మాకైతే సంతృప్తి స్థాయి. అంటే చిన్న విషయం కాదు సార్. మీరు ఒక మాట, రవికుమార్ గారు మీరు ఆ ప్రాంతం వారు కాబట్టి,
ఇప్పుడు సపోజ్ ఇతర దేశాల నుంచి, ఉదాహరణకు అమెరికా అనుకోండి, అమెరికాలో తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ వాసులు కానీ, లేకపోతే కోస్తా జిల్లాల నుంచి కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఆ జిల్లా